జెస్సీ, మన పెద్దవాళ్ళని ఎదిరించి ఇంక మనం గెలవలేమని అర్థమైపోయింది. ఇక మన ప్రేమ బతకాలంటే ఒకే ఒక్క మార్గం. ఏంటి రాము అది? చచ్చిపోదాం. అదేదో చర్చికి పోదాం అన్నంత ఈజీగా చెప్తున్నావే. తెలుసా, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నేను చచ్చిపోలేదు. నేను 5 సార్లు చచ్చిపోయి ఇది 6వ సారి. ఓకే ఓకే, సరే చెప్పు, ఎలా చచ్చిపోదాం? మీ పదంతో అసలు చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ మీకు దూకేద్దాం పద. ఈ రోజు వద్దు, రేపు చచ్చిపోదాం. ఏ? నేను ఫ్లిప్కార్ట్ లో డ్రెస్ ఆర్డర్ చేశాను, అది ఈ రోజు వస్తుంది. ఓం క్లీం గురుగారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ గురు బ్రహ్మ గురుదేవ మహేశ్వర. చాలు చాలు గురుదేవ లేనైనా గురు బ్రహ్మ చేసిన బొంబాయి స్వింగ్ చాలు గాని, ఇంతకీ ఏంటి విషయం? స్వామి, నాకు ఇన్ని సంవత్సరాలకు పెళ్లి సెట్లేదు స్వామి. మీరే దగ్గర నా పెళ్లి జరిపించారు స్వామి. తెలిసి తెలిసి నా చేతులతో నీ గొంతు కోయలేను నాయన. అరే, ఎందుకలా డల్గా ఉన్నావు? రాత్రి రీఛార్జ్ చేయించావు కదా. ఏహే అది కాదు, రోజు నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు నన్ను ఒకడు కామెంట్ చేస్తున్నాడు. వాణ్ణి నువ్వే ఏదైనా చేయాలి. ఖచ్చితంగా వాడంతూ చూస్తా. ఇంతకు చెప్పు, వాడేమని కామెంట్ చేస్తున్నాడు? నేను చాలా అందంగా ఉంటానంట, నా వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుందంట, నేను నవ్వితే ముత్యాలు రాలుతాయంట, నేను ఆకాశం నుంచి దిగి వచ్చిన ఏంజల్లా ఉంటానంట, ఇలాంటివి ఇంకా చాలా అంటాడు తెలుసా. పాపం మతిస్థిమితం లేనడితో మనకెందుకు చెప్పు, లైట్ తీసుకో. సార్ 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 ఒక్కసారి నోరు తెరువు. అవును సార్, కాలికి దెబ్బ తగిలితే నోరు సాపమంటారండి. అదేనయ్యా, యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు ఎంత గట్టిగా అరిచావో చెక్ చేసుకోవాలి కదా నేను. తెరువు. అబ్బా, పళ్ళు దొంతలేవా? 3 రోజులు చూస్తూనే అర్థమవుతుంది. ఒక్కసారి లేపు. ఏంటి సార్ అదే? కాలయ్యా. కాలా? లేపు. ఇంకా ఇంకా నా వల్ల కావట్లేదు సార్. నీ వల్ల కాదు కానీ దించు దించు దించు. థ్యాంక్స్ సార్. సాయిరామ్. ఈ టీటీ ఇంజెక్షన్ వేయించుకొని ఆ ఆయింట్మెంట్ దెబ్బ తగ్గిన చోట రోజు 3 సార్లు రాయి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కష్టం సార్. ఎందుకు? నాకు దెబ్బ తగిలింది 45 కిలోమీటర్ల దూరంలో, రోజు ఆడికెళ్ళి రాసుకోలేను కదా. హలో హలో తులసన్న, ఏం చేస్తున్నావు? అర్ధరాత్రి 4 గంటలకు బ్యాచులర్ ఏం చేస్తాడరా? ముడుచుకుని మొగ తీసుకు పడుకుని. ఓహో, ఇంకేంటి మరి విషయాలు? రే, 4ంటికి ఫోన్ చేసి విశేషాలు అడుగుతావేంద్రా? రేపు పొద్దున్న చేయరా? అంటే నైట్ బ్యాలెన్స్ ఒక 2 రూపాయలు మిగిలిపోయింది, మళ్ళీ రేపుకి ఎక్స్పైర్ అయిపోద్దని ఇప్పుడే చేసాను. శ్రేయ, ఎందుకలా డల్గా ఉన్నావు? వికీ, నేను ఈ ఇయర్ కూడా పాస్ అవ్వకపోతే మా నాన్న ఏ ఆటో డ్రైవర్కో ఇచ్చి నన్ను కట్టపెట్టేస్తా అంటున్నాడు. అవునా? నువ్వేం కంగారు పడకు శ్రేయ, నేను కూడా ఎగ్జామ్స్లో పాస్ అవ్వకపోతే మా నాన్న నాకు ఆటో కొనిస్తా అన్నాడు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇది సన్ ప్రొడక్ట్ వారి గన్ ఆయిల్. ఇది ఒకసారి కనుక మీరు రాసుకుంటే మీ కుర్లు అందంగాను, చాలా బలంగాను, ఎట్ ద సేమ్ టైం దృఢంగాను ఉంటాయి. ఒక్కసారి కనుక మీరు ఇది రాసుకుంటే 42 రకాల హెయిర్ స్టైల్స్ మీరు డిజైన్ చేసుకోవాలి. దీని ధర మార్కెట్లో 30,000, కానీ మీకోసం 3,999 రూపాయలు మాత్రమే. ఒకసారి ట్రై చేయండి సార్. అది ఫ్రీగా ఇచ్చినా నేనేం చేసుకోలేను.